హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్టి పరిస్థితులలోనూ ఈ వస్తువులు అస్సలు చేజారకూడదు. కొన్ని వస్తువులు చేజారి కింద పడితే అరిష్టమని చెబుతారు. ముఖ్యంగా కొన్ని వస్తువులు చేజారితే రానున్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గొడవలు తప్పమంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మన చేతి నుండి కింద పడకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజా పళ్ళెం చేతిలో నుంచి జారిపడటం మంచిది కాదు. మీ జీవితంలో చెడు జరగబోతుందని సంకేతం. మన చేతి నుండి పాలు కింద పడకూడదు. జీవితంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయని సూచన. మన చేతిలో నుంచి సింధూరం మరియు కుంకుమ భరణి కింద పడిపోతే జీవితంలో పెద్ద సమస్యలు ఎదుర్కోబోతున్నారని సంకేతం. వివాహిత స్త్రీలు భర్తకు సంబంధించిన విషయంలో చెడు వార్తలు వినే ప్రమాదం ఉంది. మన చేతిలో నుంచి ఉప్పు జారిపడటం కుటుంబ సభ్యుల అనారోగ్యానికి సూచన. అదేవిధంగా ధన నష్టం కూడా కలుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం మన చేతిలో నుంచి ఎప్పుడూ నూనె కింద పడకూడదు. నూనె కింద పడితే ఆర్థిక నష్టం జరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. మన చేతి నుండి నల్ల మిరియాలు చేజారకూడదు. దీనివలన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఆహార ధాన్యాలైన బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలు అస్సలు చేజారకూడదు. ఇలా జరగడం వల్ల ఆ వ్యక్తికి రానున్న రోజుల్లో ఆహార కొరత ఏర్పడుతుంది. అదేవిధంగా ఆవాలు, ఎండుమిర్చి నేలపై పడకూడదు. అంతే ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.